పిల్లల చదువుకు ఆసరైతాయని ఏపీ సర్కారు తల్లుల ఖాతాల పిల్లల పైసలు వేస్తుంటే వీళ్ళు మాత్రం తల్లికి వద్దు వందనం, దయచేసి మా నాయనకి ఈరా వందనం, మీకో దండం అంటున్నారు. సంధ్యా సునైన ఆయనకి ఇద్దరు అక్కజేలాలు. ఎందుకురా బుజ్జి అని అడిగితే, ఇలా మా అమ్మ నాన్న విడిపోయి 5 సంవత్సరాలు అయ్యింది. 5 సంవత్సరాల నుంచి మా డాడీ దగ్గరే ఉంటున్నామండి. అలా తల్లికి వందనం మొన్న రీసెంట్గా వేసిన తల్లికి వందనం డబ్బులు మా అమ్మ అకౌంట్లో పడిపోయి అవి మా డాడీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఇన్నరా వీళ్ళ అమ్మ 5 ఏళ్ల కిందటనే పిల్లగాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయి వేరే కాడ బతుకుతున్నదట. అయితే వీళ్ళ నాయన కూడా ఆమెతోటి ఇడుపుగా ఆయుధం చేసుకున్నాడట. కానీ తల్లికి వందనం పైసలన్నీ ఆమె ఖాతాలో పడేసరికి ఆమెనేమో ఉంచుకుంటున్నదట పైసలన్నీ. ఇక వీళ్ళకేమో ఇస్తలేదట. మా నాయన అబ్బులు దివ్యాంగుడు, కాళ్ళు పని చేయకున్నా కూడా పనికి పోయి మమ్మల్ని సాదుతున్నాడు. దయచేసి తల్లికి వందనం పైసలు మా అమ్మ ఖాతాలో పడకుండా చేసి మా నాయన ఖాతాలో పడేటట్టు చూడురి అని ఎంపీడీఓ మేడానికి దరఖాస్తు పెట్టుకున్నారు. వీళ్ళ తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిలంక అనే ఊరు. సర్కారిచ్చే పైసలన్నీ ప్రతిసారి మా అమ్మనే కొంటబోతున్నది. మా అమ్మకు మేము వద్దు కానీ మా పేరు మీద వచ్చే పైసలే కావాలి. అసంటూ ఆమె ఖాతాలో పైసలు పడకుండా చేయరని కనిపించిన ఆఫీసర్లను వేడుకుంటున్నారు. ఇక వాళ్ళ ధైర్యాన్ని చూసి ఊరోళ్ళు కూడా మెచ్చుకుంటున్నారు. పాపం వాళ్ళ నాయన అబ్బులు కూడా గదే బుగులు పడుతున్నాడు. ఆవిడకి నాకు కోర్టు ద్వారా విడాకులు కూడా అయిపోయినాయి. ఆవిడ ఎక్కడున్నా ఏం చేసినా మేము పట్టించుకోవట్లేదు. మా పిల్లల దగ్గరికి వస్తలేదు, మమ్మల్ని చూస్తలేదు. మా డబ్బులు మటుకు తీసుకుని అట్టుకెళ్ళిపోతుంది. పిల్లలకి ఏం కాంటాక్ట్ కానీ ఏం చేతగానే ఉండట్లేదు.